విశాఖ ఫిషింగ్ హార్బర్లో చాలామంది ఇప్పటికే 650 పైగా బోటునే, అందులో చాలామంది కూడా కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. వారికి కూలీలుగా పనిచేస్తున్న సంబంధించి భార్యలు కానీ కొంతమంది మహిళలు ఉంటారు. వారంతా కూడా ఇక్కడ వస్తున్న చిన్న చిన్న చేపలను ఎండబెట్టి వారి దగ్గర కూలీలుగా పనిచేస్తుంటారు. రోజుకి 200 నుంచి 300 వస్తుంది. కానీ ఆర్థికంగా కూడా మేము అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటితో పాటు ప్రభుత్వం మాకు ఇళ్ళు కానీ లేదా ప్రభుత్వ పథకాలు కానీ వర్తిస్తే ఖచ్చితంగా కూడా మేము కొంత మేర ఆర్థికంగా బయటపడే అవకాశం ఉంటున్నారు. అసలు వీళ్ళు ఇంకా వీటితో పాటు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఆ మత్స్యకార మహిళలతోనే వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. 7 గంటలకు వస్తామండి మేము. ఇప్పుడు సరిగ్గా 20 సంవత్సరాల కన్నా మేము ఈ పని చేస్తున్నాం. 7 గంటలకు వస్తే 12, 1 గంట అయిపోద్ది. ఒక రోజు 200, 300 దొరుకుతాయి. ఇలా కష్టపడుకుంటే ఏమో పెడితే ఆ 10, 20 ఇస్తే ఎన్నో కాడ పెట్టుకుంటే 200, 300, 400 అంతకుమించి ఎక్కువ దొరకవు. ఆ ఎట్టుకో అలవాడికి 12, 1 గంట అయిపోద్దండి. అక్కడికి అప్పుడు వెళ్ళి వండుకో తినడం, అయ్యే మందులు వేసుకోవడం, మాకు వేసుకోవడం, మాకు భర్త నాయుడు 4000 పెన్షన్ చెప్తే మేము కష్టపడుకుని ఈ కలబడి ఇంటి ఎదురు కట్టుకోయి అలా కరెంట్ బిల్లు కట్టుకోయి అలా జీవిస్తున్నామండి. మేము చేపలు వస్తామండి. ఎవరైనా కొంటారు కదా బేరగతులు వచ్చి ఆడికైతే పొద్దుకడ 50, 20, 30 ఇస్తారండి. అలా 10 పొద్దులు ఎత్తే 10, 20, 10, 50 అంతే. మాకు పెద్ద బిజినెస్ కదా లేదండి. ఇక్కడ కొనుక్కున్నవి ఎత్తామండి. ఎత్తేసా మోడల్ ఎట్టుకలు ఆటోకి వేస్తే పొద్దుకో 50 రూపాయలు ఇస్తాం. డైరెక్ట్ చేప ఎత్తే 50 రూపాయలు ఇస్తారు. నాకు అంత మంచి ఇవ్వరండి. అవి మోసి మరి బండికి వేయాలి మేమే. అయ్యే 4 పొద్దులు ఎత్తే 4 50 దొరుకుతాయి 100. పొద్దున్న తెల్లవారు 7 గంటలకు వస్తాం. టీ తాగేసి 12, 1 గంట అయిపోద్దండి అలబడి మేము. ఆ ఎట్టుకో అలా జీవించుకోవడం మేము. మా పరిస్థితి అంతే. ఇంటి ఇద్దరు కట్టుకో కరెంట్ బిల్లు కట్టుకో హాస్పిటల్ చూపించుకో ఆరోగ్యాలు బాగోవు. హాస్పిటల్కి నెల రాబోడికి 5,000, 6,000 రూపాయలు మందులు వేసుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నామండి. మా ఆయన గారు చచ్చిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. ఏం ఆదాయం లేదు. పాప పెళ్లి చేశాను, బాబు పెళ్లి చేశాను. ఇప్పుడు నా బతికినంత కూడా తరువు లేదు. అలా బతుకుతున్నామండి. 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాలు అవుతుంది జట్టి ఎక్కి. అలాగేనండి. మరి ఆమె అలాగా రొటేషన్ చేసుకో, పిల్లలకి కష్టాలు చూసుకో, సుఖాలు చూసుకోయి ఖర్చు చేసుకోవడం మనకు అంతేనండి. మరి ఇంకంతకన్నా మేము ఏం చేయలేము. ఇబ్బందినండి. మరి ఇబ్బంది కదటండి. 12 గంటలకు 1 గంటకు వెళ్తాం. ఇంటికి వెళ్ళబోడికి వండుకోవడం తినడం టైం లేకపోతే కోట బియ్యం ఇది మంటేసుకు తాగడం మరి ఇస్తామండి. మనకు అంతగాని మనకి రాదు కదా. మొక్క ముద్ద వండుకు తినాలంటే మనకు లేదు, సాగలేదు మనకు. అదే మనకు ఆడుకున్న కాడక మనం ఏదో ఒకటి జీవించేస్తున్నాం. అలాగే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నామండి. లేదండి, ఇక్కడే ఉన్నామండి. జారపాట గాంధీ బొమ్మ కాడ ఉన్నాం. సొంతలు గోరి దెబ్బ కాడ పాకలు కట్టుకున్నామండి. ఆ పాకలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఏమీ లేదు, రోడ్డు మీద పడి చవడమే. అలా బతుకుతున్నామండి. 2 పిల్లలు ఇద్దరు కట్టుకోయి 5,000, 6,000 ఇద్దరు కట్టుకోయి 2 ఉన్నారు. పాప బాబు అటువంటి రకంగా బతుకుతున్నాం. మాకు అలాగ బాగుంటుందండి. మాకు ప్రభుత్వం ఏడు చూపించలేదండి. ఇది ఇస్తాం అది ఇస్తాం, ఓట్లు వేయండి చేయండి, మీ పిల్లలకి ఇల్లు కట్టిస్తాము, మీకు ఏదైనా ఆశలు చూపిస్తామని అన్నారు. కానీ మాకు ఏమి పరిష్కారం అవ్వలేదండి. మాకు వచ్చింది పరిష్కారం గవర్నమెంట్ పరిష్కారం చేసిందే పోయింది. మా చేతికి అందలేదు. అది ఉంటుంది కదా, మా ఆధార అవుతాం కదా అనేసి పోస్ట్ మ్యాన్ అయ్యి పోస్ట్ మ్యాన్ ఎన్ని రిపోర్ట్లు వస్తే పెట్టాము. గవర్నమెంట్కి పెడితే డబ్బులు వచ్చాయి 5 లక్షలు. అంటున్నట్టు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అలే అది ఇప్పుడు వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. మాకు ఆనర్ రావలేదు. దాని మీద పేరు మీద ఒప్పులు చేసుకో పిల్లలు పెళ్లి చేసుకున్నానండి. అది వస్తుంది ఒప్పు తీర్థం అనేసి. అది ఎప్పుడు కొద్ది కడతాను. కష్టపడి నెలల్లో కష్టపడడం 20,000, 10,000 కట్టడం, వడ్డీ కట్టడం ఆ డబ్బుకి. అటువంటి పరిస్థితిలో ఉన్నానండి నేను. మేడం మేళ చెప్పింది అలాగే మా ఆదాయం కూడా అందరూ ఒకటే పని చేసుకుని బతుకుతున్నాను. ఆ పని బట్టి కూలోనే చేసుకుని వెళ్ళడమే. ఇంటికాడ కష్టపడుకొని మళ్ళీ అక్కడ ఏదో పని ఉంటే ఆ పనికి వెళ్ళడం. అక్కడ ఏదో పనులు ఉన్నాయనుకో అక్కడ 200-300 పని చేసుకొని పొద్దుకు 400, 500 కూలి చేసుకుంటాం. ప్రస్తుతానికో మాకు అద్దెలు కట్టుకుని బతుకుతాడు సరిపోతుంది. మా పిల్లడు డిగ్రీ చేశాడు, ఓ జాబ్ అనేది వేయట్లేదు, చాలా బాధపడుతున్నాడు. కష్టపడి చదివించాను 2 పిల్లల్లోనూ. బాధపడుతున్నాడు. ఆడకు ఉద్యోగం వచ్చినట్టు, మాకు ఉండడానికి ఇల్లు ఇచ్చినట్టు. వచ్చో 45 బ్రెన్కు మా ఆయన వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇల్లు లేదు. ఇదిగో ఇస్తాం ఎదుగు ఇస్తాం అన్నారు. కానీ ఒక ఇల్లు అనేది ఒక ఓకలు అనేది మాకు డబ్బు దాన్ని ఇవ్వకపోయి ఉండడం. ఒక గోమ ఇస్తే మాకు అది ఛాన్స్ సార్. ఇదిగో సేమ్ చేపలు ఎత్తడం అండి. 4, 5 ఇలాగా ఉన్నామా. ఒక 2 మంచి 10 ఎత్తే చెరుకు 25 రూపాయలు పంచుకోవడం. మళ్ళీ అదే మాటకి వెళ్ళి 2 చెరుకు మాట వేసామనుకో చెరుకు 10 రూపాయలు ఇస్తారా. అనగా 10 సార్లు 10 పద్దులు, ఒక 10 50. అనగా కూడబెట్టుకొని చేసుకొని ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, కేబుల్ బిల్లు. మా ఊళ్ళో ఏట్లకి వెళ్తారు. ఏట్లకి వెళ్తే 10,000, 5,000 తెచ్చుకుంటారు. ఆ ఇంటి అద్దెలకు నెలతో 6,000, 7,000 అద్దెలే. ముసలిళ్ళు ఉన్నారు. 2 ముసలిళ్ళు పెంచుకోవడం చేయడం అన్నాడు. బాధ ఉన్నారు సార్. కొద్దిగా మాకు న్యాయం చేయండి సార్. ఎంతైనా సరే ప్రభుత్వానికి కొంచెం. ఇక్కడే మాది ఫిషింగ్ హార్బర్ పెట్రోల్ బంక్ దగ్గర అద్దెకున్నామా. 5,000 అద్దె. నెలతోడికి అద్దె ఒప్పుతే వాళ్ళు దంచుతారు. ఈ నెల కష్టపడిన అద్దెలు ఎలా చెయ్యాలో, 5 వేయాలో మీరు చెప్పండి. ప్రభుత్వానికి కొంచెం మాకు న్యాయం చేసినట్టు మీరు చెయ్యాలి. సొంతలు కాదు సార్, అద్దెల్లే వచ్చిన కానీ అద్దెకే ఉన్నాం. ఇల్లుకి రాసి పెట్టాము. మాకు ఇల్లు ఇవ్వలేదు. డబ్బులు కట్టాము. ఆ డబ్బులకు న్యాయం లేదు. 50,000 కట్టాము. ఇల్లు ఇస్తామేనే. ఆ ఇల్లు ఇవ్వలేదు. 50,000 మాకు వెనక రాలేదు.
అతను ప్రస్తుతానికి అతను లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. జెండా ఎత్తేసినట్టు ఎత్తేసాడు. కానీ మమ్మల్ని ఎంత బాధ పెట్టిన వాళ్ళు బాగుపడిపోరు. కొంచెం మీరు మాకు మేలు చేస్తారని మాట్లాడుతున్నాం. సొంత ఇల్లు రోజుకి 7 గంటలకు వస్తాం సార్. 7 అయిపోద్ది. వెళ్తేప్పటికో 1 గంట. చేపలు ఉన్నాయి అనుకో, సావుకారులు వచ్చాను అనుకో, వాళ్ళకి బరువులు కుట్టుకొని మాటలు వేసుకొని చెందుకొని నోటి చేసేటప్పుడు 1 గంట 2 ఇలాగ అయిపోద్ది. అప్పుడు వెళ్ళి కొండపాడ మండపాడ వండుకొని మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఏదైనా పని తింటే మళ్ళీ పనికి వెళ్ళిపోతాం సార్. కూలీలు ఎప్పుడు కూలి చేసుకోవాలి, మాకు అవదు కదా. మాకు ఇదే పని. మళ్ళీ అక్కడి నుంచి ఏదని అదే పెళ్లి పనులు గిల్లి పనులు వంట పనులు అంతాయి కదా, గిన్నెలు దాడము చేయడము. మరి ఎవరు వెళ్ళాలని పాస్ పని డైలీ పని ఇది ఉన్ను నేపని మాకు ఇదే కష్టం. ఇదే మా కూలు. మాకు ఎక్కడో పెస్తానుకో, మాకు ఎక్కడో వ్యాపారం చేసుకున్నంత స్వామితో మాకు లేదు. చేసుకుని మాకు అక్కడ కళ్ళాలి గిల్లాలి మాకు అవకాశం లేదు. చేపలు ఎత్తడం మేము సార్. ఇప్పుడు మీరు సహకారులు సార్, మీ కింద మీ పని చేసినట్టు అనమాట. అంతే. మీ పని చేస్తే మాకు కూలిస్తారు. అంతకుమించి మాకేం లేదు ఇక్కడ. మేము ఇలాగే 10 మంది 20 మంది మొన్న మర్రా ఊజాయం కాగితం రాసుకున్న కంప్లైంట్ ఇచ్చుకున్న ఇచ్చాము. మాకు ఏ న్యాయం లేదు. ఓట్లు వచ్చే మటుకు అందరూ వస్తున్నారు మా దగ్గరికి. ఈ ఓట్లు ఇవ్వాలి అన్ని అయిపోయి ఇచ్చి సరే మరి రేట్ లేదు మా దగ్గర. మరి రేట్ చెప్తాను, మీరే ప్రభుత్వానికి కొద్దిగా చెప్పేసి న్యాయం చెయ్యండి. 20 సంవత్సరాలు రోజుకు వస్తే ఒక 300 వస్తుంది, 200 వస్తుంది. అలాగే పని బట్టి పని చేతి 8 కాడు మొదలెడితే రాత్రి 9 దాకా 500 చావడమే గాయలు. ఇల్లు లేదు, పొల్లు లేదు, ఏంటి లేదు. ఆడుకుంటుంది తట్టే మరి ఏమి ఇల్లు కట్టేస్తాను నేను. బతకడమే దులంబరము. మరి మా కొద్దిగా ఎగురు కూడా కట్టాము. ఒక 5 రాత్రి మరి బియ్యం లేదు. అందరూ కూర రోజు అంత ఉండదు. చేపంతా ఉంటుంది, లేకపోతే లేదు. ఉండడు మేము రెడీ చేద్దాం. అప్పుడు లేకపోతే మరి లేదు. కష్టమే కట్టమది మన అట్లు మేడు చేస్తాము. పెద్దవాళ్ళు అందుకోవడం, చిన్నవారు అలాగే చచ్చిపోవడం. ఇల్లు లేదమ్మా, గాలి పడి అలాగ ఉండ మరి రేకుల్లో అలాగా. 10 సంవత్సరాలు అవుతుందండి నేను చెట్టు ఎక్కి. చేపలు ఎత్తుతాం. ఇన్ని చేపలు ఎత్తారు. ఇచ్చిన వాళ్ళు 20, 30 ఎత్తారు. తెల్లవారు 7 గంటలకు వచ్చి 12, 1 గంట దాకా అలాగా 200, 300, 400 అలా కూడబెట్టుకొని ఇంటికి వెళ్ళబడి 12, 1 గంట అయిపోద్ది. మా 2 పిల్లలు ఉన్నారు. ఓ బాబు 10 చదివాడు, పాస్ అయ్యాడు. చదువుకునే సోమస్తు లేక మా ఆయన తెచ్చిన పాడు దప్పులు సాలగా ఒక్కడు తెచ్చింది సారు. ఇప్పుడు 15 రోజులు గంగలో ఉంటాడు మా ఆయన. ఈ 15 రోజులు నీటిలో ఉంటాడు. మరి ఈ 15 రోజులు 2 పిల్లలు పెట్టుకొని నేనేడు తినాలి? మనకు ఆస్కారం లేదు కదా. అలాగే 100, 200 జట్టిమ్మ తెచ్చుకొని 2 పిల్లలు నేను గంజ కడుగో మంట పెట్టుకొని తాగుతాం. నాన్న తెచ్చింది సరిపోవట్లేదు కదా బాబు, ఏ పనుకో పాటుకో ఇల్లు అంటే బాబుని ఇక్కడ పనికి పెట్టాను. రోజుకు 300 పూట భోజనం. అలాగా ఎండి చేపల దగ్గర జట్టి మీద పనికి పెట్టాను. పనికి పెడితే ఆ రోజు 300 తెస్తాడు. 150 పిల్లలన్నీ ఖర్చు ఉంటుంది కదండి. మరి చిన్నపిల్లలకి కదా 20 సంవత్సరాలు మా అబ్బాయికి. మరి పెన్స్ తిరగడం ఇది చేయడం ఒక 100 రూపాయలు తీసుకుని నాకు 200 ఇస్తాడు. అలాగే అలా నాన్న వచ్చిన దాకా నేను తెచ్చుకున్నవి. ఆడపిల్ల ఉంది, మరి ఆడపిల్ల ఖర్చు, ఇంట్లో ఖర్చు, ఇలాగా అలా రోజు మొత్తం అలాగే వెళ్ళిపోద్ది. ఏ రోజు పూలు ఆ రోజు అలా చాలదు మాకు. ఇంకా అప్పులు ఈ పైలాన్స్లు ఓడుకోవడము, పొయ్యిలు మహిళా సంఘాలు ఓడుకోవడము. నెలకి మాకు 7,000 అత్తి. కరెంట్ బిల్లుతో 7,000. మరి 7,000 మగోడు 5 రోజులు 15 రోజులు గంగలో ఉంటాడు. ఆ తెస్తాడా లేదని కూడా నమ్మకం లేదు. తాగిన అలవాట్లు ఉన్నాయి మా ఊళ్ళకి. బ్యాంతి తాగే అలవాట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 15 రోజులు 20 రోజులు నీటిలో ఉంటారు. వాళ్ళ కష్టము మనకు తెలీదు, వాళ్ళ బాధ మనకు తెలీదు. ఒకే ఆటకి వెళ్తే ఒకే ఆటకి ఇంటికాడ ఉంటారు. మరి అలాంటివి అద్దెలు చేసుకొని అప్పులు చేసుకుని పప్పులు చేసుకొని 10 రోజులు నీటిలో, 4 రోజులు ఆటాడితే 4 రోజులు ఇంటికాడ. మరి మాకు సుఖం ఏంటండి? ఆ 4 రోజులు తెచ్చుకుంటే డబ్బులే కదా తినాలి, తెల్లారికిరుము. మరియు రూపాయి పాప మాకు ఇచ్చే ఆధారం లేదు. నాకు ఇల్లు వచ్చిందని ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇంతప్పుడు నాకు పెందుర్తి ముద్దపాకలో ఇల్లు వచ్చిందని ఫోన్ చేశారు. నాకు 500 కట్టానండి. 500 కడితే నాకు డీడీ వచ్చింది. ఇల్లు పట్టా కాగితం కూడా నాకు వచ్చింది. మూగు దానియమ్మ నీకు మధురవాళ్ళు ఇది అదే పాలవలసలోని పెందుర్తి ముద్దపాకలో నీకు ఇల్లు వచ్చింది అనేసి వాసుపల్లి గణేష్ కుమార్ అప్పుడు తెలుగుదేశం పక్కన ఉన్నారు కదండి, అతని దగ్గర ఉండే పిఏలు ఉంటారు కదండి, అతను ఫోన్ చేశాడు నాకు, అమ్మ నీకు ఇల్లు వచ్చిందమ్మా అనేసి. అంతలోకి జగన్ ఎక్కాడు. మళ్ళీ నేను రిటర్న్ ఫోన్ చేశాను, ఏంటి 500 కట్టానండి, డీడీ వచ్చింది, కాగితం వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా సరే ఆన్లైన్లోనే ఏవో ఉంటాయంట కదా, అది నాకు ఇల్లు వచ్చినట్టు చూపిస్తుంది, ఇల్లుకి మళ్ళీ పెట్టుకుంటే నాకు రావట్లేండి అంటే వాళ్ళు అన్నారు, అమ్మ ప్రభుత్వం మారిపోయింది కదా మేమేం చేయలేం కదా అని చేతులు ఇచ్చారండి. ఇంక నేను ఏడు చేస్తానండి, ఎవరు నమ్మితే ఓటేస్తే ఇదో చేస్తాం అదో చేస్తాం అన్నారు. ఏది పేదరాదు చూడాలి కదా, ఈ పేదరాదు ఉండబట్టే కదా కులం ఉన్నారు. ఇప్పుడు మట్టి పనికి వెళ్తే 5వ పోరు 6వ పోరు మెట్లు ఎక్కాలండి, ఎక్కే ఓపిక లే మాకు. 400 కూలిస్తారు మట్టి పనికి వెళ్తే, బస్తా పట్టుకొని 5వ పోరు ఎక్కాలి, 6వ పోరు ఎక్కాలి, 7వ పోరు ఎక్కాలి. అంత ఎక్కే ఓపిక లేకే
ఈ వయసున వాళ్ళము సిగ్గు చంపుకొని 10 మంది జట్టీలోని మేము బతుకుతున్నాం సార్. 2 పిల్లల్ని 3 పిల్లలు ఎట్టుకొని వైజాగ్లో అద్దెలు కట్టుకొని మిగిలిన ఆస్కారం లేదు మాకు. కడుపుకే తెచ్చిందల్లా కడుపుకే. అలాంటప్పుడు ఆడపిల్లలు కాసిన తల్లిదండ్రులు ఏమైపోవాలా? ఇప్పుడు మాలో కట్నాలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి, మరి ఆ పిల్లలు భవిష్యత్తులేవి? మేము అద్దెలు కట్టుకొని జీవితాంతకాలం బతికితే పిల్లల భవిష్యత్తు ఏది? మేము ఎప్పుడు సంపాదించుకొని మేము పిల్లలు అమ్ముకోవాలి? ఏ బాబు చేసిన ఆడపిల్లలకి ఇదో ఎత్తామంటున్నారు, అదో ఎత్తామంటున్నారు, ఏదీ లేదు. చదివే సోమత లేక మా 2 పిల్లలు, పాప కూడా 10th చదివింది. చదివించే సోమత లేక పాపను కూడా ఇంట్లో పెట్టాను. బాబు 10th పాస్ అయ్యాడు. చదివించే సోమత లేదు, కాలేజీ లేదో డబ్బు ఉండాలి. ఆ సోమత లేదని 300 కూలికి పెట్టాను నా పిల్లలు. ఇక్కడే ఎండు చేపల్లోకి. అలాగన్నట్టు మా జీవితం అనేది ఈ ఫిషింగ్ హార్బర్లో కష్టపడుకుంటారు, సంపాదించుకుంటున్నారు అనేసి లేదు. ఇక్కడ బతకలందుకి చేయనందుకు అంటారు, కోట్లు గడుస్తున్నారు అనేసి అంటారు. ఇల్లులు ఉన్నాయి, పొల్లులు ఉన్నాయి, ఉన్నోళ్ళకి ఉన్నాయి సార్. మాలాటోళ్ళకి లేదు, మత్స్యకారులకు అనేది ఇల్లు లేదు. మా బాధ అంతా ఒకటే, ఎవరు గెలిచినా సరే పేదోళ్ళకి మా కనీసం గోమం ఉంటే మేము 100 రూపాయలు తెచ్చుకున్నా గంజి కడిగెట్టుకొని ఆ ఇంట్లో మేము ఉంటాం, ఆ ఇంట్లో మేము బతుకుతాం. మా పిల్లలు పట్టుకొని మేము ఇంట్లో బతుకుతాం. 5,000 రూపాయలు అద్దె కట్టుకొని బతకాలంటే బతకలేము కదా సార్. పిల్లల కష్టాలు చూసుకొని, సుఖాలు చూసుకొని, పిల్లలకు బాగలేకపోయినా ఇల్లు వస్తే బాగుంటది అనేసి అనుకో. మాకు ఏటి వద్దండి. మాకు ఆస్తులు, మేళ్ళు, మంతస్తాలు, బంగారాలు మాకు ఏటి వద్దు. ఉన్ననందుకి మాకు ఇల్లు అనేది ఉంటే మాకు అదే 10 లక్షల రూపాయలు అనేది చాలు, 10 కోట్లని సమానం. ఇప్పుడు సొంత ఇల్లున్నోడు ఎంత గొప్ప, నేను అన్నానని కాదండి, ఇల్లున్నోడు ఎంత గొప్ప. మాలాంటి వాళ్ళు 66 ఇల్లు దిగాలి. ఇల్లు కాబట్టి ఇంకో ఇల్లు ఖాళీ చేయాలి అద్దెలకి. ఇల్లు మనితనమండి మేము. అలాగే వైజాగ్ లో బతుకుతాం. అదే ఆ పవన్ కళ్యాణ్, ఆ జగన్, చంద్రబాబు నాయుడు ఏ చూస్తాడో కళ్యాణ్. మా కాసి, మా పేద రాత కాసి మేము చూస్తే ఆడపిల్లలకైనా ఉన్నాం. మా కాసి ఏ చూస్తారు? లక్ష్మి అండి, మా ఆయన చచ్చిపోయాడండి. రిక్షా తొక్కుతుండగా చచ్చిపోయాడండి. 3 పిల్లలండి, 3 పిల్లలు, ఒక పాప, ఆడపిల్ల. ఈ 3 పిల్లలకి 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అయింది మా ఆయన చచ్చిపోయి. పిల్లలకి పెళ్ళిళ్ళు, పేరంటకాలు అన్నీ ఆ కూలి చేసుకుని బతుకుతున్నాము. ఇక్కడ పేటపారం మీద పాకలు ఉన్నాయండి, ఆ పాకల్లో ఉన్నానండి. నన్ను అద్దె కట్టుకునే సమస్య నాకు లేదు. 3 పిల్లలే పెంచగల, నేను అద్దె కట్టగల. నాకు ఆ సమస్య లేక ఆ పాకలో నుండి ఆ పాక కూడా తీసేస్తున్నారండి. కాగితాలు రాసేసుకున్నారు. మసీదు ఉంది కదండి, సాయిల్ మసీదు ఉంది, పాక కూడా ఉందండి. ఆ పాకలు కూడా తీసితా కొడుతున్నారు. ఇదే ఎత్తుకోవడము, చెయ్యడము, బరువులు మొయ్యడము. ఇంటికి వెళ్ళి ఒక 20 30 పొద్దు అయితే టాబ్లెట్లు వేసుకొని మళ్ళీ తెల్లారినేసి రావడము, మళ్ళీ కష్టపడుకోవడమేనండి. నాకు ఈ బరువు లేదండి. నా పిల్లలు ఏటగాళ్ళు కాదండి. ఇదిగో రిక్షా తొక్కుతాడండి పిల్లడు, పెద్ద పిల్లడికి ఓ బాబు, పాప అండి. 2 చిన్న బాబుకి 2 పాపలండి. ఇదిగో ఆడపిల్లండి. నాకు ఈ ఆస్పరువు లేదండి, వెనకాల లేదు, ముందే లేదు. నాకండి రోజుకి 200 300 వస్తుందండి. దానికి మించి నేను ఎక్స్ట్రా చేయలేనండి. చెయ్యికు బరువులు మొయ్యలేనండి. నా ఊపిరిని కాడికి నేను చేసుకుంటున్నాను. ఆ ఎట్టుకెళ్ళి మంట ఎట్టుకుంటున్నానండి. అది నా నేను 50,000 12,500 మంది డీడీ కట్టానండి ఇల్లుకి. ఒకసారి 12,500 ఇచ్చానండి. ఇల్లు వస్తే తాళాలు ఇచ్చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు ఉంటేప్పుడు సరే ఇచ్చే పాలవలస ఉంది కదండి, పాలవలస దగ్గర కడుతున్నారు, అక్కడ ఇస్తానని సరే ఇచ్చేస్తున్నాను అమ్మని టైంలోకి జగన్ ఎక్కారండి. ఆ జగన్ ఎక్కి ఏడు చేశారు, దువ్వాడలోని వచ్చిందండి. దువ్వాడలోని వస్తే 3,60,000 కట్టితే నీకు ఇల్లు వస్తుందమ్మా అన్నారండి. నేను 3,60,000 కట్టగలను సార్ కదండి. నోన్ తీసుకొని నువ్వు ఆ నోన్ మాకు ఇచ్చేసి నెలకింత కట్టమ్మా అన్నారండి. అనుకున్న మాట కట్టాలి, కానీ ఇచ్చేసిన తర్వాత మరి కట్టకపోతే ఊరుకోరు కదండి. నేను నాకు కట్టే ఛాన్స్ లేదండి. నేను కట్టిన డబ్బులు 35,000 కట్టాను. నా డబ్బుల్లాకి ఇచ్చేయండి. నాకు ఇల్లు వద్దు, ఏం వద్దంటే మమ్మల్ని అడుగుతావేటమ్మా, పౌరుతుని అడుక్కో అన్నారు. మా పిల్లలకి రిక్షాలు ఎత్తారండి. రోజుకు 500 600 కూలి తెచ్చుకుంటాడు. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు పెట్రోల్ బంకులో చేస్తాడండి 10,000. అలాగే 2 ఆడపిల్లలతో అలాగే అమ్మాయి ఏటి ఉన్నాయి ఏటని నా మీద నన్ను వచ్చి అడుగుతారండి. వీళ్ళు పెంచితే నాకు ఉంటుంది బాబా, నాకేముంటుంది కొడుకులారే అంటాను. అదండి నేను ముసలిదాన్ని, నాకు అది ఏముంటుంది బాబు అంటే వాళ్ళ మీద ఆస్కారు పడక అంట. రోజు ఇదే పైన అమ్మ అంటే వాళ్ళ మీద ఆస్కారు పడితే 10,000 రూపాయల జీత కూడా 5,000 రూపాయలు ఇంటి అది కట్టుకొని రోజుకు 600 500 తెచ్చుకున్నాడు. 12,000 అది కట్టుకొని మరి నాకేం వాళ్ళు పెంచగలరు సార్?
కదండి. అలాగే ఉన్ననాడు వస్తాను, నా ఒంట్లో బాగున్నాడు, నాపోతే రాను. మరి మీకు సొంత ఇల్లు మరి లేదు. సొంత ఇల్లు ఎక్కడ కూడా లేదండి. కాకపోతే నా ఆరాధ క్వాలిటీ, నా ఓటు హక్కు. ఇదే మాత వీళ్ళకు చేపలు ఎత్తుకొని పోతారు. 4వ నెల, మళ్ళీ 4వ నెల నుంచి అండి 6వ నెల దాకా బోట్లు ఇప్పరండి. మరి అప్పటిదాకా ఏ పైలాలచో తీసుకొని బియ్యం వేసుకొని మళ్ళీ బోట్లు ఇప్పాక ఆ అప్పు తీర్చుకోవాలి. అది మా పరిస్థితి. 2 నెలలు ఇబ్బంది అండి. కడల్లా గంగమ్మ తల్లి మీద అండి చీపు రొట్టుకొని తుడుచుకుని సరే 10 రూపాయల ఆదాయం ఇక్కడ దొరుకుతుందని ధైర్యం అండి మాకు. ఈ 10 నెలలు ఆ 2 నెలలే మాకు ఇబ్బంది అండి. అది నా పరిస్థితి అండి. నన్ను కట్టిన డబ్బులు నాకు ఇచ్చేమన్నానండి, అది ఇవ్వకంటున్నారు. పట్టా కూడా ఉందండి, ఇల్లువి పట్టా చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఉంది, జగన్ ఇచ్చింది ఉంది. ఇల్లు రాలేదు. దుబార్లోనూ అక్కడ వచ్చిందండి, తీసుకెళ్తే అమ్మ మరి 12,500 కట్టించుకొని ఈ వాలంటీర్లు మధ్యనేడు చేశారండి. నానడదానికాడే మోసం చెయ్యాలండి. పైలాలు చక్కి నెక్కిని తీసుకొని 12,500 తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వస్తే నీకు తేడాలు ఇచ్చేస్తానమ్మా అన్నారు. ఇస్తామంటే ఆశే కదండి. నానేడు చేశానండి, మా పిల్లల మాట కొట్టకంటే 12,000 రూపాయలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఇంకో బాబా అన్నాడు, అమ్మ ఇక్కడ ఉండి నాన్ డబ్బులు కట్టేసి వస్తాను అన్నాడండి. ఆ మనిషి మరి రానేది, ఆ నాన్న ఇచ్చి ఆ పొద్దులు అక్కడే ఉండిపోయా. వాలంటీర్ ఫోన్ చేసింది అతనికి, ఈ వాలంటీర్ అతను ఒకటి అయిపోయారు. మరి అలాగే రోజుకి 200 కోట బియ్యం వస్తున్నాయి కదండి. అయితే మరి ఏడు చేస్తామండి. మీలే నాకేదో మాకు ఏది నానాటు అనేక మంది భర్త చచ్చిపోయిన వాళ్ళు, బిడ్డలు బాధపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు సార్. ఇది ఇలాగ మోసపోన్నాము ఇల్లు కానీ. మాకు పవన్ కళ్యాణ్ ఎక్కారు, మాకేదో మేలు చేస్తాడు. ఆ బాబాయ్ని వేసాం ఓటు. ఇప్పుడు నా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయండి. ఈ 5 ఓట్లు ఏం తినాలా? ఆ బాబు కొంచెం మాకు ఏదైనా కొంచెము మాకు ఇల్లుంటే 5,000 అద్దెని తగ్గుతుంది కదమ్మా. ఆ 5,000 నెలలోడేనే వస్తాయి కదా. మా పాకల దగ్గర 45 పాకలు, ఈ 45 పాకలకు ఏడు న్యాయం చేస్తారు. మాకు ఎండలో నిలలు పెడతారు, నేడేస్తారు, వాళ్ళదే న్యాయం. కళ్యాణ్ కొద్దిగా ఇది అందచేయాలి. అందచేసిన తర్వాత మాకు కవర్ పెడితే మేము వచ్చి మాట్లాడతాం కళ్యాణ్. ఇలాగే మాకు నాకు ఇల్లు వచ్చి 20, 30, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయింది. ఇది వచ్చు ఆ రోడ్డు మనే ఉన్నారు కానీ ఎక్కడ తొక్కమని ఎదురుగా ఇల్లు ఇస్తాం, ఎదురుగా ఇల్లు ఇస్తాం, కాగితాలు రాసుకోవడమా, కాగితాలు కిందకి వెళ్ళిపోవడము, మళ్ళీ రాయని చెప్తున్నారు. ఎంతవరకు నిర్ధారణలు చేయాలి, ఎంతవరకు వెళ్ళాలా మీరే చెప్పండి. చేసామో చేయలేదు, ఒకసారి ఎంక్వైరీ చేసుకోమను. కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి, కావాలంటే మేము చూపిస్తాము. భోజనంకి ఇబ్బంది అంటే అలాగే కూల్ చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే నేనట్టు. కూలను కూల్ చేసుకుంటే మాకు ఆ పాటగా మాకు వెళ్ళిపోతుంది. లేదని మేము అనుకుని చెప్పుకోలేదు. మేము ఇప్పుడు నేదంటే మాకు ఈ సటాంకో బిర్యానీ పట్టణం తోలుతాడు, ఆ తర్వాత మమ్మల్ని తొంగడి పెడతాడు. అవసరం మీద అదంతా కూలీలకు ఎక్కడొక్కడ కూలి చేసుకొని ఉంటున్నాము. ఆ కూలీలకు ఏదో న్యాయం చెయ్యమని పౌరతాన్ని మేము మేలుకుంటున్నాము. ఆ పౌరతానికి చెప్పుకుంటున్నాము. ఆ బాధలు, మా కష్టాలు. పిల్ల తల్లితోటి మండలు మోసేసి మొగులు లేకుండా ఉన్నాను. ఆ పిల్లలు పెంచుకొని బతుకుతున్నారు. ఆ పిల్లలకు తల్లికి న్యాయం చెయ్యండి. కూలీలు ఇక్కడ అదే సరే కూలి దగ్గర నుంచి 10 మంది 100 రూపాయలు పోటీ పడుతున్నాము. మనిషికి 10 రూపాయలు రాకంటుందో. ఈ కూలకు ఎక్కడో అమ్ముకుంటామని సరే మాకు చూడలేదు. ఇందులో పేసు కూడా మాకు ఇవ్వలేదు. ఆ కూలీలు ఏడు తిని బతకాలో కొంచెం చెప్పండి. ఆయన చచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. పెన్షన్ వస్తున్నారు 1,000 రూపాయలు. అయ్యే మందులు వేసుకోవడము, ఆరోగ్యం బాగోదు. కొడుక్కి కూతురికి పెళ్లి చేస్తాను. కొడుకు బాబుకు 3 ఆడపిల్లలు. ఆడికి ఏమీ లేదు ఆదాయము. ఆ పిల్లలు చదివించుకుంటారు గవర్నమెంట్ స్కూలు. పిల్లలకి మరి పోల్చుకుంది కూడా కారు అను బాబుకి అక్కడికి వెళ్ళడు. మళ్ళా అటువంటి పరిస్థితిలో ఉన్నాం. 15 సంవత్సరాలు బట్టి లేదండి, సంతలు లేదండి. పెట్టుకున్నామంటే రాలేదండి పిల్లలకి. అప్పుడే ఆ క్రితంలోనూ 10-20 సంవత్సరాల క్రితంలోనూ మొదటి ఇల్లు ఇచ్చారండి. ఆ ఇల్లు 10,000 20,000 అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఏమి లేదండి. కారు సేవ ఉన్నాయి కానీ తప్ప కానీ ఏమి లేదు. పిల్లల భవిష్యత్తు కూడా బాగలేవు. అప్పటి నుంచి కుటుంబాన్ని నేను పోషిస్తున్నానండి. సముద్రులు చనిపోయారండి. డబ్బులు వచ్చాయండి కేస. గవర్నమెంట్ ద్వారా 5 లక్షలు వచ్చాయండి. అవి పిక్చర్ చేసి పిరాల్సలు వేసారు. ఆ పిరాల్స్ ఎత్తేసింది, మనకు డబ్బులు రాలేదు. ఆ డబ్బులు ఇక్కడ మాకు చేతికి అందలేదండి. పిరాల్స్లో ఉండిపోయింది అది. ఆ పిల్లలకి ఏం ఆదాయం లేదు. అప్పులు చేసి పెళ్లి చేసి పిల్లలకి ఇంట్లో చేశాను. ఇప్పటికి రా ఉన్నాను. ఇప్పుడు నాకు దారి లేదని చూసిన లేదు. చూస్తే ఆరోగ్యం బాగోదు. ఉన్నందుకు ఇల్లుగా లేదు. చూసిన కూడా లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నానండి నేను.